టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే పైరసీ నెట్వర్క్లు తెలుసు కదా, మన సినిమాల పైరసీలు ఇది ఒక్క చోట ఉన్నది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈ ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలలో ఒకేసారి ఈ టార్గెట్ చేస్తూ వివిధ దేశాలకి సంబంధించినటువంటి ఏజెన్సీలన్నీ కలిపి పట్టుకుంటే భారీ కుంభకోణం బయటపడింది పైరసీ ర్యాకెట్కి. ఇందులో బ్రిటన్, బల్గేరియా, క్రొయేషియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, రొమేనియా ఈ 10 దేశాల్లోని ఈ నిఘా బృందాలన్నీ సంయుక్తంగా కలిసి చేస్తే 22 మిలియన్ యూజర్లు ఉన్నటువంటి యూరప్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ 250 మిలియన్ యూరోల పైరసీ జరుగుతుందట ప్రపంచవ్యాప్తంగా. సినిమాల పైరసీ మన తెలుగుకి అనుకుంటున్నాం, హిందీకి అనుకుంటాం, కాదట. ప్రపంచవ్యాప్తంగా ఈ పైరసీ రాకెట్ యొక్క ఆదాయ వనరులు ఏడాదికి 250 మిలియన్ యూరోలట. వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు 22 మిలియన్ యూజర్లు అన్నటువంటి విషయం తేలింది.